శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. హేమంతం వచ్చిందంటే చాలు కోటి శుభాల మార్గశీర్షం వచ్చేసినట్లే. లక్ష్మీ కళతో లోగిళ్ళన్నీ కూడా కళకళలాడినట్లే. ఎటు విన్నా కూడా లక్ష్మీ నమస్తుభ్యము, ఎటు చూసినా నమస్తేస్తు మహామాయే అంటూ ఆ అమ్మని ఆర్తితో స్తుతించడము, పూజించడము వీణుల విందుగా వినిపిస్తూ నయనార విందం చేస్తూ ఉంటుంది. శ్రీ మహావిష్ణువుకి ప్రీతిపాత్రమైన ఈ మాసము ఆయన సతీమణి మహాలక్ష్మికి కూడా మక్కువైనదే. మార్గశిర మాసము ప్రారంభమైంది. మార్గశిర మాసం కూడా చాలా విశేషమైన మాసమే. ఈ మాసం అంటే లక్ష్మీనారాయణులకు ఎంతో ఇష్టము. తెలుగు మాసాలలో ఒక్కొక్క మాసము ఒక్కొక్క విశిష్టతను కలిగి ఉంటుంది. కార్తీక మాసంలో నుంచి మార్గశిర మాసంలోనికి అడుగు పెడుతూ ఉన్నాము. హేమంత ఋతువులోని మొదటి మాసము మార్గశిర మాసము. మృగశిర నక్షత్రము పూర్ణిమ కలయిక వలన ఈ మాసానికి మార్గశిర మాసమని పేరు. ఈ మాసం గురించి శ్రీకృష్ణ భగవానుడు మాసానాం మార్గశీర్షాహం, మాసాలలో మార్గశిర మాసాన్ని నేనే అని స్వయంగా శ్రీ విష్ణుమూర్తే చెప్పారు. ఈ మాసంలో చేసే పూజలు, హోమాలు, అభిషేకములు ఇలా ఏ విధమైన దేవకార్యం చేసినా కూడా దానిని స్వయంగా తానే స్వీకరిస్తాను అని శ్రీ మహావిష్ణువే స్వయంగా చెప్పారు. శుద్ధ పాడ్యము నుండి ఈ మాసం అంతా కూడా శ్రీ మహావిష్ణువునే పూజిస్తారు. శ్రీ మహావిష్ణువుకి ప్రీతిపాత్రమైన ఈ మాసంలో విష్ణు సహస్రనామాన్ని పఠించడము అనంతకోటి పుణ్య ఫలాలను ఇస్తుంది. గురువారం చేసే పూజలు అత్యంత విశిష్టమైనవిగా పురాణాలు పేర్కొంటూ ఉన్నాయి. మార్గశిర గురువారాలనే మార్గశిర లక్ష్మీవారాలు అని కూడా అంటారు. ఈ మార్గశిర లక్ష్మీవారాలలో లక్ష్మీదేవిని శ్రద్ధగా పూజిస్తూ ఉంటారు. ఈ మాసము ఆధ్యాత్మికంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఆధ్యాత్మికంగా ప్రసిద్ధి చెందిన ఈ మాసంలో ప్రకృతి సౌందర్యాన్ని, శాంతిని సమకూరుస్తుంది. ఈ మార్గశిర మాసంలోనే ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఆదినారాయణుడు సూర్యుడు వృశ్చిక రాశి నుండి ధనుస్సు రాశిలోనికి ప్రవేశించే సమయం నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో ఎవరైతే శ్రీ మహావిష్ణువు వద్ద ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి విష్ణు సహస్రనామాన్ని, భగవద్గీతను పారాయణ చేస్తారో వారికి లక్ష్మీనారాయణుల కటాక్షం అనేది తప్పకుండా లభిస్తుంది. విష్ణు పురాణంలో చెప్పబడింది అయితే లక్ష్మీనారాయణులకు ఇష్టమైన ఈ మార్గశిర మాసంలో ఆడవారు పొరపాటును కూడా కొన్ని పనులను చేయకూడదు. కాదని ఈ పనులను చేసినట్లయితే జన్మ జన్మల పాటు దౌర్భాగ్యాన్ని అనుభవిస్తారు. మార్గశిర మాసంలో ఆడవాళ్ళు ఈ తప్పు పనులను చేసినట్లయితే భర్తకి చాలా కష్టాలు అనేవి వస్తాయి. వారు దౌర్భాగ్యంలో మునిగిపోతారు. కనుక మార్గశిర మాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆడవాళ్ళు ఈ తప్పు పనులను చెయ్యవద్దు అని పండితులు చెబుతూ ఉన్నారు. మరి ఇంతకీ మార్గశిర మాసంలో చెయ్యకూడని ఆ తప్పు పనులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. మార్గశిర మాసము లక్ష్మీనారాయణులకు ఎంతో ఇష్టమైన మాసము కనుక ఇంట్లో ఆడవాళ్ళు ఈ నెల రోజులు కూడా నవ్వుతూ సంతోషంగా లక్ష్మీదేవిలాగా అలంకరించుకొని ఆనందంగా ఉండాలి. కన్నీళ్లు పెట్టుకోకూడదు. అంటే ఆడవారు సంతోషంగా ఉండే విధంగా మగవాళ్ళు చూసుకోవాలి. కాదని మగవారు ఆడవారిని బాధ పెట్టినా, కన్నీళ్లను పెట్టించినా లేదా కన్నీళ్లు పెట్టుకునే విధంగా చేసినా భర్తకే కీడు జరుగుతుంది. కీడు అంటే పెద్ద పెద్ద ఆపదలు వచ్చేస్తాయి అని కాదు. పనులు ఆగిపోవడము, మీరు చేసే పనులలో ఆటంకములు రావడము, మానసిక మరియు ఆరోగ్య సమస్యలు వస్తాయి. లక్ష్మీ కటాక్షము తగ్గిపోతుంది. కాబట్టి మార్గశిర మాసంలో ఆడవాళ్ళు కన్నీళ్లు పెట్టుకోకూడదు. మగవారు ఆడవాళ్ళని బాధ పెట్టకూడదు. అలాగే మార్గశిర మాసంలో చేసే మార్గశిర లక్ష్మీవారాలు చేసే పూజలో ఏ విధంగానూ కూడా నెలసరిలో ఉన్నవారు పాల్గొనకూడదు. కాదని నెలసరిలో ఉన్నవారు పూజలో పాల్గొనడము మహాపాపంగా చెప్పబడింది.
మార్గశిర మాసంలో దంపతులు చాలా అన్యోన్యంగా ఉండాలి, గొడవలు పడకూడదు. భార్యాభర్తలు గాని పిల్లలు గాని గొడవలు పడకుండా ప్రశాంతంగా ఉండాలి. వీలైనంత ఎక్కువగా దైవనామస్మరణలో గడపాలి. మార్గశిర లక్ష్మీవారాలు పూజ చేసేటప్పుడు నిలుచుని ఉన్న లక్ష్మీదేవి ఫోటోకి పూజను చెయ్యకూడదు. చక్కగా అమ్మవారు కూర్చొని ఉన్న ఫోటోకి మాత్రమే పూజలు చెయ్యాలి. అలాగే మీరు వండిన అన్నాన్ని మీ ఇంట్లో నుండి ఇంకొక ఇంటికి ఇవ్వకండి. చాలామందికి ఒక అలవాటు ఉంటుంది, అన్నం మిగిలిపోతే తాలింపు పెట్టేస్తూ ఉంటారు, పక్కింటి పిల్లలకు ఇస్తూ ఉంటారు, లేదా పని వాళ్ళ పిల్లలకు ఇస్తూ ఉంటారు. ఇలా ఇవ్వడంలో తప్పు లేదు, కానీ ఈ మాసంలో మాత్రము ఇవ్వకూడదు. అందువలన ఈ ఒక్క నెల రోజుల పాటు మాత్రము ఈ నియమాన్ని పాటించండి. అన్నాన్ని వేరే ఇంటికి ఇవ్వకూడదు. అలాగే ఈ మార్గశిర మాసంలో పాల ప్యాకెట్లను కూడా ఎవ్వరికి ఇవ్వవద్దు. ఇంట్లో పాలు పూర్తిగా అయిపోకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఇంటికి ఎన్ని పాలు అవసరమవుతాయో కూడా అంచనా వేసుకోలేని ఆడవాళ్ళు చాలామంది ఉంటారు. ఇంట్లో పాలు పూర్తిగా అయిపోయేంత వరకు వాడేసేవారు కూడా ఉన్నారు. కానీ ఈ నెల రోజుల పాటు పాలు పెరుగు ఇంట్లో అయిపోనివ్వకండి. ఒక చిన్న కప్పు పాలైనా సరే, ఒక కప్పు పెరుగైనా సరే ఇంట్లో ఉండాలి. పాలు పెరుగు పూర్తిగా అయిపోకూడదు. పాలు పెరుగు పూర్తిగా ఇంట్లో ఉండకపోతే త్వరలోనే దౌర్భాగ్యం పడుతుంది. ఏ ఇంట్లో అయితే పాలు పెరుగు పుష్కలంగా ఉంటాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. చాలా ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఈ నెల రోజులు ఇంట్లో ఉన్న డబ్బుని వేరే వాళ్లకు అప్పుగా ఇవ్వవద్దు. అంటే ప్రాణం మీదకి వచ్చిన, ప్రాణాపాయ స్థితిలో ఉన్నా ఇవ్వవద్దు అని ఇక్కడ ఉద్దేశమైతే కాదు. ప్రాణాపాయం కలిగినప్పుడు ఇవేమీ కూడా పనిచేయవు. ప్రాణం పోయే పరిస్థితులు వస్తే డబ్బు ఇవ్వవలసిందే కదా. ఎందుకంటే అలాంటప్పుడు మానవత్వానికే పెద్ద పీటను వెయ్యాలి. అలాంటప్పుడు సాయం చేస్తే లక్ష్మీదేవి 100 రెట్లు దానిని మనకి తిరిగి ఇస్తుంది. ఇప్పుడు చెప్పుకోబోయేది ఏమిటి అంటే, సర్వసాధారణ పరిస్థితుల్లో ఈ నెల రోజులు కూడా మీ ధనాన్ని కానీ ఆభరణాలను కానీ ఎవ్వరికీ కూడా అరువు ఇవ్వకండి. చెయ్యి జారిన తర్వాత అదృష్టం గురించి వెతుకులాడడము అనవసరము. కనుక ఈ నెల రోజులు ధనం వేరే వారికి ఇవ్వవద్దు, ఆభరణాలను కూడా ఇవ్వవద్దు. అన్నం ఒక ఇంటి నుండి మరొక ఇంటికి ఇవ్వవద్దు. పాలు పెరుగు అయిపోకుండా చూసుకోండి. ఈ 3 పనులు ఈ ఒక్క మాసంలో చెయ్యకుండా ఉన్నట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహము మీ పైన తప్పకుండా ఉంటుంది. అలాగే ఈ మాసంలో ఉసిరికాయలను ఎవ్వరికీ కూడా ఏ రూపంలోనూ కూడా ఇవ్వవద్దు. కొంతమంది ఉసిరికాయ పచ్చడి పక్కింటి వారికి ఎదురింటి వారికి ఇస్తూ ఉంటారు. కానీ ఆ రూపంలో కూడా ఉసిరికాయని ఎవ్వరికీ కూడా ఇవ్వకండి. ఈ మాసంలో ఏ రూపంలోనైనా సరే ఉసిరికాయని వేరే వారికి ఇచ్చారు అంటే మీ ధనం అంతా కూడా తుడిచిపెట్టుకుని పోతుంది. ఈ మాసంలో ఉసిరికాయలను తెచ్చుకొని బీరువాలో పెట్టుకోండి. దేవుడి గదిలో పెట్టుకుని పూజను చేసుకోండి. మళ్ళీ ఉసిరికాయ దీపాలు అయితే అవసరం లేదు. దేవుడి దగ్గర పెట్టి నమస్కారాన్ని చేసుకోండి చాలు. లక్ష్మి వృద్ధి చెందుతుంది. ఉసిరికాయలు బీరువాలో పెట్టుకున్నట్లయితే ఖర్చులు తగ్గుతాయి. కానీ ఉసిరికాయలను వేరే వారికి ఇవ్వవద్దు. అలాగే ఈ మాసంలో వివాహాది శుభకార్యాలు కూడా చెయ్యకూడదు. ఈ మాసంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ పనులను చెయ్యకుండా ఉండండి. మీకు ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి. మార్గశిర మాసంలో అనేక పండుగలు వస్తాయి. మార్గశిర శుద్ధ పంచమి రోజున నాగపూజ చెయ్యడము విశేష ఫలితాలను ఇస్తుంది. ఇది శుభకార్యాలను ప్రారంభించడానికి అనుకూలమైన రోజుగా చెప్పబడింది. మార్గశిర శుద్ధ షష్ఠిని స్కంద షష్ఠి అని, సుబ్రహ్మణ్య షష్ఠి అని కూడా అంటారు. నాగుల చవితిని చెయ్యలేని వారు, చేసిన వారు కూడా చేసినా కూడా పుట్టలో పాలు పోసి సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తారు. సుబ్రహ్మణ్య స్వామిని శక్తి కొలది పూజించినట్లయితే సంతానం ప్రాప్తిస్తుంది అని నమ్మకము. మార్గశుద్ధ సప్తమిని జయ సప్తమి, మిత్ర సప్తమి అని అంటారు. ఈ రోజు సూర్య ఆరాధన చేసి
పాయసాన్ని సూర్య భగవానుడికి నైవేద్యంగా పెట్టినట్లయితే మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. మార్గశిర అష్టమిని కాలభైరవ అష్టమిగా పిలుస్తారు. శివుని మరో రూపమే భైరవుడు. భైరవుడు అంటే పోషకుడు అని, భయంకరుడు అని అర్థాలు వస్తాయి. భైరవుని దగ్గర కాలం కూడా అలిగి ఉంటాడు కనుకనే కాల భైరవుడు అయ్యాడు. భైరవుణ్ణి శరణు కోరితే మృత్యు భయాలు తొలగిపోతాయి. ఈరోజు గంగా స్నానము, పితృతర్పణము, శారదా కర్మలు ఆచరిస్తే ఏడాది మొత్తము లౌకిక అలౌకిక బాధల నుండి విముక్తి కలుగుతుంది. అలాగే భైరవుని వాహనమైన శునకాలకి పాలు, పెరుగు వంటివి ఆహారంగా ఇవ్వడము మంచిది. మార్గశిర ఏకాదశిని మోక్షద ఏకాదశిగా చెప్తారు. ఈరోజు శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన రోజుగా గ్రంథాలలో చెప్పబడింది. విష్ణు సహస్రనామ పారాయణ సర్వ పాపాలని కూడా తొలగిస్తుంది. ఆ రోజును చేసుకునే ఉత్తర ద్వార దర్శనం వలన మోక్షం లభిస్తుంది. ఈ మాసంలో వచ్చే ద్వాదశిని అఖండ ద్వాదశి అని అంటారు. మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు హనుమద్భక్తులు హనుమత వ్రతాన్ని ఆచరిస్తారు. మార్గశిర శుద్ధ పౌర్ణమి నాడు దత్తాత్రేయ జయంతిని జరుపుకుంటారు. దీనినే కోరల పౌర్ణమి అని కూడా అంటారు. దత్తాత్రేయుడు అంటే సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపము. ఈరోజు స్వామి వ్రతాన్ని ఆచరించినట్లయితే సకల పాపాలు కూడా తొలగిపోతాయి. మార్గశిర పౌర్ణమితో అనేక వ్యాధులు, అనారోగ్యాలు, సమస్యలు కూడా తొలగిపోతాయి. ఈ రోజున యమధర్మరాజుని పూజిస్తారు. ఈ పున్నమినే కోరాల పున్నమి, నరక పౌర్ణమి అని కూడా పిలుస్తారు. మార్గశిర మాసంలో గురువారాలు చాలా ప్రత్యేకమైనవి. ఈరోజు లక్ష్మీదేవికి పూజ చేయడము చాలా విశేషమైనదిగా చెప్పబడింది. మార్గశిర గురువారాలలో లక్ష్మీ పూజను చేయడం వలన లక్ష్మీ కటాక్షము అనేది తప్పకుండా కలుగుతుంది. మీకున్న దౌర్భాగ్య బాధలు అన్నీ కూడా తొలగిపోయి లక్ష్మీ కటాక్షంతో మీ ఇల్లు కళకళలాడుతూ ఉంటుంది. మార్గశిర గురువారాల గురించి స్వయంగా నారదుడికి పరాశరుడు తెలిపినట్లుగా పురాణాల కథనము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పక కామెంట్ చేయండి.